స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఈ జిఎస్టి యాక్ట్ వల్ల ఫైనాన్షియల్ కోఆపరేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్ ఏ రకంగా దెబ్బతింది ఆర్ ఏ పొజిషన్లో ఉందనే యొక్క ప్రశ్నని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో మీరు లేటెస్ట్ డేటా కానీ యాడ్ చేయగలిగితే మీకు మంచి మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో యాక్చువల్గా భారతదేశంలో సెంటర్ స్టేట్స్ ఏ రకమైన కోఆపరేషన్లో ఉంటారా అనేది మన ఒక ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ మోస్ట్లీ ఫెడరల్ టైప్ ఆఫ్ ఎ గవర్నమెంట్. సో ఫెడరల్ టైప్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఏంటంటే సెంటర్ స్టేట్స్ రెండు కూడా తమ యొక్క పవర్స్ ని పంచుకోవాలన్నమాట. దే హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ద పవర్స్ బిట్వీన్ దెమ్. సెంట్రల్ లెవెల్లో సెంటర్ పవర్ఫుల్ గా ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్స్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని పరిశీలిస్తే ప్రధానమంత్రి గారు జనరల్ గా ఆంధ్ర తెలంగాణ విషయాల్లో ఇన్వాల్వ్ గారు. ఎప్పుడన్నా ఒక ఓపెనింగ్ లేదంటే ఒక మీటింగ్ వస్తాడు, లేదా ఎలక్షన్ ముందు పార్టీ కోసం వస్తాడు తప్ప ఆయన రాష్ట్ర వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ గారు. బికాస్ స్టేట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఇన్ దేర్ ఓన్ థింగ్. అండ్ మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ కూడా ఏమని చెప్పారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి. సో ఇలాంటి రాజ్యాంగం నిర్దేశించిన విషయాల పరిశీలించిన పిమ్మట ఈ రెండింటి మధ్య అంటే కేంద్రము రాష్ట్రం ఈ రెండింటికి మధ్య ఎలాంటి కోఆపరేషన్ ఉంది. సో ఈ మధ్య కాలంలో మీరు కానీ పరిశీలిస్తే రాష్ట్రాలు కేంద్రంతో పోరాటం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు రావాల్సిన జిఎస్టి బకాయిలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా వైరస్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, అది దేవుని చర్య కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి మీరు అప్పులు చేసుకోండి మేము గ్యారంటీ ఇస్తామని. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఎందుకు చేసుకోవాలి అప్పులు, మీరే అప్పులు చేసి మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ మీరు ఇవ్వండి అని చెప్పి ఈ రకమైన వివాదాలు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులు పరిశీలించిన పిమ్మట ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉందన్నమాట. That is, the tussle between center and state continues despite 70 years after the constitution was made. A sincere attempt was made to distribute the powers. So, రాజ్యాంగము రెండిటి మధ్య కేంద్ర రాష్ట్రాలకు మధ్య అధికారాలు పంపిణీ చేసింది. అండ్ జిఎస్టి లాంటి చట్టము కోఆపరేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏర్పాటు చేసిన చట్టము. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్రాలు సంతృప్తి పడలేదు, కేంద్రం మీద అభియోగాలు మోపుతానే ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కూడా రాష్ట్రాలకి సరైన అధికారాలని సరైన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ విషయంలో ఇవ్వడం అనేది జరగట్లేదు. సో ఇఫ్ యు అబ్జర్వ్ దిస్, cooperative federalism means the center and states should resolve their problems in an amicable manner. Federation is an agreement between two types of governments sharing power and controlling their respective spheres. Thus, a federation is a system of national and local governments. Federation ante national government to local government తో కలిపి ఎవరి పరిధిలో వారు అధికారాన్ని కలిగి ఉండడమే ఫెడరేషన్ అనేది. సో మనకి రాజ్యాంగంలో ఈ యొక్క అధికార విభజన అనేది రాజ్యాంగంలో క్లియర్ గా స్పష్టంగా చెప్పబడి ఉంది. సో 7వ షెడ్యూల్ కానీ మనం పరిశీలిస్తే ఈ సెంటర్ స్టేట్స్ కి మధ్య ఈ యొక్క అధికారాలు ఏ రకంగా విభజించబడినాయి, పంచబడినవి అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క 7వ షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి, కేంద్ర లిస్టు, రాష్ట్ర లిస్టు, తర్వాత కన్కరెంట్ లిస్టుల అని. సో వాటిలో ఈ అధికార విభజన అనేది మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య సమస్యలు ఏమైనా ఉత్పన్నమైనప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కానీ మీరు పరిశీలిస్తే ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కేరళ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద కేసు పెట్టింది 131 ప్రకారం. సిమిలర్ గా
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్ఐఏ యాక్ట్ మీద జనవరి 2020లో కేంద్ర ప్రభుత్వం మీద కేసు పెట్టడం అనేది జరిగిందన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఇంతకుముందు కానీ మనం పరిశీలిస్తే ఆల్మోస్ట్ 1990s వరకు ఒకే ప్రభుత్వం, అంటే ఒకే ప్రభుత్వం కాదు, ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ అనేవి రాలేదు. కానీ దాని తరువాత చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బాగా అభివృద్ధి చెందినాయి. ప్రాంతీయ పార్టీల యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు 1990 నుంచి విపి సింగ్ గారి ప్రభుత్వం నుంచి. అంటే ఇంతకుముందు జనతా పార్టీ గవర్నమెంట్ కూడా ఉంది 1978 to 80 మధ్య, కానీ అది చాలా తక్కువ కాలం ఉందన్నమాట. సో 1990 నుంచి పరిశీలిస్తే 1991లో ఏర్పాటైన పివి నరసింహరావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడి వచ్చింది. దాని తర్వాత వచ్చిన వాజ్పేయి గారి గవర్నమెంట్ కానీ, తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ కానీ, 2014 వరకు వచ్చిన కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రాంతీయ పార్టీల సహకారంతోనే వచ్చాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యము కేంద్ర స్థాయిలో పెరిగింది. అప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆ పార్టీలు రాష్ట్రాల అధికారాల్లో ఉన్నాయి. లైక్ టీడీపీ పార్టీ ఆంధ్రాలో కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే కానీ, కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వెస్ట్ బెంగాల్లో ఉన్న టిఎంసిఆర్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కానీ, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్న ప్రభుత్వాలు కానీ, జనతాదళ్ ప్రభుత్వం కానీ మన కర్ణాటకలో, తర్వాత ఎన్సిపి గవర్నమెంట్ మన మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కానీ, ఎస్పీ బిఎస్పీ ప్రభుత్వం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రాల అధికారంలో కలిగి ఉన్నప్పుడు వారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగినప్పుడు వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వట్లేదు. సెంటర్ ఈస్ నాట్ గివింగ్ పవర్స్ యాజ్ డెసిగ్నేటెడ్ బై ద Constitution. So there was a pressure from the states to the center to divulge powers to the states. So ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతా ఉందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్ కూడా రాష్ట్రాల మీద పెత్తనం కూడా రాష్ట్రాల మీద తగ్గింది. ఎప్పుడంటే 1994లో ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ వచ్చినప్పుడు. సో ఈ అన్ని పరిశీలించిన పిమ్మట కూడా ఇంత ప్రెజర్ స్టేట్స్ పెట్టినప్పటికీ కూడా ఆర్థిక వనరుల విషయానికి వచ్చేటప్పటికీ స్టేట్స్ కి సరైన భాగం అనేది రావట్లేదు అనమాట. సో జిఎస్టి యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్టి యాక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, ప్లస్ మోడీ గారు జిఎస్టి యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్. ఒక దేశం మొత్తానికి ఒకే రకమైన ట్యాక్స్. దీని వల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పెరుగుతుంది. రెండు కేంద్రానికి రాష్ట్రానికి, రాష్ట్రాలకి మధ్య సయోధ్య అనేది జరుగుతూ ఉంటది అని చెప్పి ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట. దాని తర్వాత జిఎస్టి ట్యాక్స్ వచ్చింది. ఈ జిఎస్టి ట్యాక్స్ వచ్చినప్పుడు రాష్ట్రాల ట్యాక్స్లన్నీ కూడా కేంద్రాల ట్యాక్స్, అంటే చాలా వరకు రాష్ట్రాల ట్యాక్స్లన్నీ కూడా కేంద్ర ట్యాక్స్ లో కలిసిపోయినాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ట్యాక్స్లు మేము మొత్తం దేశం అంతా కూడా ఒక సరళీకృతమైన విధానంలో దేశం అంతా కూడా ఒకే టైప్ ఆఫ్ ట్యాక్సింగ్ విధానం అనేది ఏర్పాటు చేసి ఆ ఫండ్స్ ని మేము మీకు ఇస్తాము అనే రాష్ట్రాలకు చెప్తున్నాయి. కానీ ఆర్థిక పరిస్థితి కొంచెం దారుణంగా తయారైంది. కరోనా వైరస్ వల్ల అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకుంటున్నప్పటికీ లాస్ట్ 2 సంవత్సరాల నుంచి, అంటే 8 క్వార్టర్స్ నుంచి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేకపోబట్టి ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ప్రామిస్ చేసిన విధానంలో వాళ్ళకి ఇవ్వలేకపోయారు. మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఈ 10th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం స్టేట్స్ కి కొంత ఫండ్స్ అనేవి రావడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ట్యాక్స్ లో ఒక 42% వాటా స్టేట్స్ కూడా రావటం జరిగింది అనమాట. అదే దాని మీద ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి వచ్చిన నీతి ఆయోగ్ ద్వారా కూడా ఈ యొక్క రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించడం జరిగింది. కానీ
అలాంటి పరిస్థితులు జరిగింది. ఆశపడటం జరిగింది కానీ ఆ రకంగా జరగలేదన్నమాట. సో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంత ఆశించిన మేర అభివృద్ధి అయితే జరగలేదు. సో దీనికి సమస్య ఏంటి అంటే వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం, ఎందుకు ఈ రకమైన సమస్య అనేది ఉత్పన్నం అవుతానే ఉంది ఇంకా జిఎస్టి వచ్చినప్పటికీ కూడా? ఎందుకంటే రాష్ట్రాలు తమ యొక్క వనరులు తగ్గిపోతా ఉన్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంది. అండ్ జిఎస్టి ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి స్టేట్స్ ఫినాన్సెస్ ఆర్ ఇన్ ఏ ప్రికేరియస్ పొజిషన్. ఆందోళనకరమైన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంటా ఉందన్నమాట. స్టేట్స్ ఈ యొక్క కేంద్ర ప్రయత్నం అనేది జిఎస్టి వల్ల తగ్గాలి కానీ పెరిగింది. ఈ కరోనా వైరస్ లో ఇంపోజ్ చేసిన లాక్డౌన్ కూడా మమ్మల్ని సరిగ్గా సంప్రదించకుండా ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ లాక్డౌన్ చర్చించి కానీ ఇంపోజ్ చేసి ఉంటే పరిస్థితులు కొంచెం వేరేగా ఉండేవి. కానీ దాన్ని ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము ఒక మాకే తెలుసు మేమే చేసేయగలం అని చెప్పి ఇంపోజ్ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇంకా దయనీయంగా తయారైంది అనే విమర్శ కూడా ఉందన్నమాట. ఈ నాన్ బీజేపీ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అనౌన్స్ చేసిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని దారుణంగా విమర్శించారు. ఎందుకంటే అది పేరుకి 20 లక్షల కోట్లు కనబడుతుంది కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమీ లేదని చెప్పి స్టేట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగినాయి అన్నమాట. అండ్ ద డిపెండెన్సీ ఆన్ సెంటర్ ఫర్ రెవెన్యూస్ హాస్ ఇంక్రీజ్డ్. ఈ వనరుల కోసం స్టేట్స్ యొక్క డిపెండెన్సీ బాగా పెరిగిపోయింది సెంటర్ మీద. అండ్ ఈ COVID-19 క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. ప్లస్ జిఎస్టి బకాయిలు కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రెండు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వ్యత్యాసాలు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఈ ఫెడరలిజాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ టు స్ట్రెంథెన్ దిస్ ఫెడరలిజం? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కోఆపరేషన్ అనేది పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలా పెరుగుతుంది కోఆపరేషన్? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 263 ప్రకారం 1990లో ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క మీటింగ్స్ జరగట్లేదు. ఆ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ రెగ్యులర్గా కానీ జరిగితే ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనేది వస్తుంది. కాబట్టి ఆ మీటింగ్స్ అనేవి జరగాలి. అండ్ సెంటర్ కూడా సరైన నిధులని రాష్ట్రాలకు విడుదల చేయాలి. వాళ్ళు ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకి వాళ్ళు విడుదల చేస్తారు, వేరే రాష్ట్రాలకి వాళ్ళు విడుదల చేయట్లేదు. అండ్ డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ అనేది జరగాలన్నమాట. అది సరైన స్పిరిట్ లో జరగాలి. దెన్ సెంటర్ షుడ్ ఆల్సో రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇండల్జింగ్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్స్ యొక్క విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనం కూడా తగ్గిపోతే పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తూ ఉన్నారు. సో కంక్లూజన్ ఏంటంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, the center can assume more powers in the fields of defense, foreign affairs and internal security. Center should respect the autonomy of the states and involve only when there is an emergent situation. అంటే కేంద్ర ప్రభుత్వము ఏ విషయాలు పట్టించుకోవాలా? మన దేశం యొక్క రక్షణ గురించి. అంటే ఆ సైడ్ నుంచి పాకిస్తాను, ఈ సైడ్ నుంచి చైనా మనకి సమస్యలు సృష్టిస్తూ ఉన్నాయి. అలాంటి విషయాలు, ఫారిన్ అఫైర్స్ గురించి, ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశంలో ఉన్న ఉగ్రవాద సమస్య గురించి, నక్సల్ సమస్య గురించి, ఇలాంటి సమస్యల మీద కేంద్ర ఎక్కువగా ఫోకస్ చేసి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వటం వల్ల అభివృద్ధి అనేది జరుగుతుందని మన రాజ్యాంగం అదేవిధంగా అభిలాషించింది. ఈవెన్ సో మెనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఇన్ ద లాస్ ఆల్సో సే ద సేమ్. సో ఇది మీకు ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. దీన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించి ఇంకా మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ఈ ప్రశ్న కానీ చదివితే మీరు వివిధ